హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా భక్తులను కించపరిచేలా సాక్షాత్తు శ్రీవారిపైన మరియు టీటీడీ సంస్థ చైర్మన్ పైన అలాగే ఈవో ధర్మారెడ్డి పైన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కోఆప్షన్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాల్లో రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్లో రమణ దీక్షితులు ఆరోపించడం సరికాదని అన్నారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన వారు వంశపారంపర్యంగా సేవలు అందిస్తూ ఉంటే వారిని తొలగించారని తెలపడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. శ్రీవారి దగ్గర సేవ చేసి కూడా శ్రీవారి దగ్గర ప్రేమ పొందలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రమణ దీక్షితులు గారు. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, శ్రీవారి దగ్గర శిక్షింపబడి శ్రీవారి గెంటేస్తే వెళ్లిపోయిన వ్యక్తి రమణ దీక్షితులు గారు. అటువంటి వ్యక్తిని మనం మాజీ ప్రధాన అర్చకులను కూడా సంబోధించాల్సిన అవసరం లేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ వేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు ఇంట్లో నిద్రపోయేటప్పుడు లేదా రెస్ట్ టైంలో లుంగీలు టీషర్ట్లు వేసుకుంటే తప్పు అంటారు. బొట్టు పెట్టరంటారు. బొట్టు పెట్టలేదా? ప్రతిరోజు ఆయన నామాలతోనే ఉంటాడు. ప్రతిరోజు ఆయన సాంప్రదాయ దుస్తులతోనే ఉంటాడు. పంచా షర్టు తిలకం దుడ్డి ప్రతి 2 రోజులకు ఒకసారి ఆయన గుండు కొట్టుకొని మరి హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందేలాగా ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు. మరి మీరు చేసేదండి టీ షర్ట్లు మీరు వేసుకోవచ్చు. టీ షర్ట్లు రమణ దీక్షితుల కోసమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టున్నారండి.